తిన్నవాడు తినేస్తున్నాడండి. వాడు మిగతా వాళ్ళని రెచ్చగొట్టి అన్యాయం అని చెప్పి ఒడిపైకి వచ్చి గొడవలు చేస్తున్నారు అంతే అండి. మా దాంట్లో ఉన్నారని చాలామంది ఆఫీసర్స్ మంచిగా యూజ్ చేసుకుని గవర్నమెంట్ పాలసీలో రిజర్వేషన్స్ యూజ్ చేసుకుని పెద్ద పెద్ద ఆఫీసర్లు అయ్యారు. అదే దాంట్లో ఉన్న ట్రైబల్స్ ఇంకా అలా ఉండిపోయారు. పాడేరు వెళ్ళి చూస్తే తెలుస్తుంది మీకు, అరకులో వెళ్ళి చూస్తే తెలుస్తుంది, శ్రీశైలం అడవిలోకి వెళ్తే తెలుస్తుంది. అక్కడ ఉన్న ట్రైబల్స్కి ఏమీ తెలియదు పాప వాళ్ళకి రిజర్వేషన్స్ మీరు ఇచ్చి రిజర్వేషన్స్ 80 ఏళ్ళు లేదు కదా భారతదేశం వచ్చి ఇంకొక 80 ఏళ్ళు ఇచ్చిన వాళ్ళకి వెళ్తాం. మీరే వాడుకు చెప్తున్నారు కదా ఇక్కడ కూర్చుని కదండి. ఎంపీ కొడుకు ఎంపీ అవుతాడు, ఐఏఎస్కి ఐఏఎస్ అవుతాడు కదా, మీరే వాడుకు చెప్తున్నారు కదా, వాళ్ళకి ఎలాగ వెళ్దాం. కనీసం ఇలా అన్న ఇస్తే కనీసం బాగుపడతారు. మిగతా ఎలాగ వెళ్ళవరండి. మిగతా ఎవడో కూడా 2% ఆఫ్ ది పీపుల్ అనుభవిస్తారండి. నాకు తెలిసండి చాలామంది ఆఫీసులు ఐఏఎస్ ఐపీఎస్ అయ్యారు. అసలు నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. వాడు కొడుకు వాడు మనవడే. అసలు మూడోవాడు రానివ్వరు. మూడోవాడు రెచ్చగొడతారు దెబ్బలాట పెట్టమని. వాళ్ళు ఏం చేస్తాడు అడవిలో ఉండి పాపం. నార్త్ ఈస్ట్లోడికి ఏం తెలుసాడికి, నాగాలాండ్లో ఉన్న మణిపూరోడికి పాపం ఏం తెలియదండి వాళ్ళకి. సివిల్ సర్వీస్ మన 800 మంది 950 మంది సెలెక్ట్ అయ్యారా. నార్త్ ఈస్ట్ 7 స్టేట్లు కదా, పాపులేషన్ మొత్తం 5% ఉంది కదా, 5% పోస్టులు ఎస్టీ రిజర్వేషన్లో సెలెక్ట్ అయ్యారు కదా చాలామంది. 7.5% సెలెక్ట్ అయ్యారు కదండి. 7.5%లో ఉన్నటువంటి ఈ పర్సన్స్ ఎవరైతే 75 మంది ఎవరైతే ఉన్నారో అందులో ఎవరు నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి ఎస్టీ కమ్యూనిటీ ఎవరు ఉన్నాడో ఎవరు లేడు. ఇది రియాలిటీ. ఇది అనవసరమైందని మనం మాట్లాడుతున్నాం. మీరు మాట్లాడవలసింది ఆ గిరిజన ప్రాంతాల్లోనూ ఆ తెగల్లోనూ లేకపోతే మిగతా వాటిల్లో ఉన్నటువంటి ఈ అసమానతలు ఏవైతే ఉన్నాయో ముందు కొంపలో ఉన్న అసమానతలు తొలగించి సావాలి మనం ఫస్ట్. ఒక్కొక్కడు 4 పెళ్ళిళ్ళు చేసుకుంటాను. ఏంటిది 4 పెళ్ళిళ్ళు చేసుకుంటాను, పిల్లల్ని వదిలేస్తాను, పిల్లలకన్నా వదిలేస్తాను. ఇది రాకపోతే ఇప్పుడు నేను ఒకళ్ళని ఎవరిని తప్పనో వాళ్ళ మతాన్ని గౌరవించకపోవడం కాదండి. ఒక మనిషికి అన్యాయం జరుగుతుంది ఆడవాళ్ళకి అంతే, ఇంకా వేరే పాయింట్ లేదు నాకైతే. నాకు రూల్ ఏముందా, ఎవడికడితే ఎవడికాడే పెట్టుకున్నా రూల్స్ ఇవన్నీ. రూల్ ఆడికాడే పెట్టుకున్నాడండి, ఎవడికాడే రూల్ పెట్టుకున్నాడు. నాకు కావాల్సినట్టుగా నేను రాజ్యాంగం రాశాను, ఎవరికి కావాల్సినట్టుగా ఆడు వేదాలు రాసుకున్నాడు, ఇంకొకటి కావాల్సినట్టు ఇంకోటి ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు రాసుకుని ముందుకు వచ్చామండి. మనం అంతే, మనుషులు కదా, సొసైటీ కదా, మనకి మన రూల్ ఫ్రేమ్ చేసుకున్నాం సొసైటీ కాబట్టి చేసుకున్నాం. బట్ ఫైనల్గా ఆడపిల్లలకు అన్యాయం జరుగుతున్నమాట ఎక్కువగా ఇల్లిటరేట్ పీపుల్కి, చదువు రాని వాళ్ళకి, రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి, ట్రైబల్ కమ్యూనిటీస్కి, మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా ముస్లిమ్స్ కమ్యూనిటీస్లో ఉన్నటువంటి ఆడపిల్లలకి అన్యాయం జరుగుతుంది. ఇందులో డౌట్ లేదు. నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళు సింగిల్ మదర్స్ బోల్డ్ మంది చూశాను. వాళ్ళ ఏడుపు ఒకటే తక్కువ.